హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మా ఆయన కోసం డీటాక్సింగ్ వాటర్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో, ముందుగా ఒక జార్‌లో అయితే ఫిల్ చేస్తున్నాను. యాక్చువల్‌గా 2 వాటర్ బాటిల్స్ అయితే ఆఫీస్‌లోనే వదిలేసొచ్చారన్నమాట. ఇలాంటిదే ఇంకో జార్ కూడా ఇచ్చి పంపించుంటే అది కూడా ఆఫీస్‌లోనే ఉంది. సో, జాగ్రత్తగా ఉందన్నమాట. అందుకే ఇంకా ఇంట్లో ఫైనల్‌గా ఈ చిన్ని జార్ ఉంటే దీంట్లో వేసి పంపిస్తున్నాను. సో, ఈరోజు తెచ్చారంటే ఇంకా నెక్స్ట్ వాటర్ బాటిల్‌లో ఫిల్ చేసి ఇయొచ్చు. అండ్ ఫస్ట్ ఒక దోసకాయనైతే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేశాననమాట. అలా వేస్తే ఏంటంటే తినడానికి కొంచెం కన్వీనియంట్‌గా ఉంటుంది వాటర్ తాగేటప్పుడు. అండ్ ఇంకా ఒక నిమ్మకాయ తీసుకున్నాను. దీంట్లో అయితే 2 స్లైసెస్ అయితే వేస్తాను. లేదంటే ఎక్కువ పులుపొచ్చేస్తుందన్నమాట. అప్పుడు అంత చాలా పుల్లగా ఉంటే కూడా వాటర్ తాగలేము గదా! సో, అన్నీ కొంచెం కొంచెం ఫ్లేవర్స్ ఉంటే చాలా బావుంటుంది. అండ్ ఇంక ఇక్కడొచ్చేసి ఉసిరికాయనైతే కట్ చేసేస్తున్నాను. ఒక సైడ్ ఏమో డార్క్‌గా వచ్చేసింది. దాన్నయితే తీసేసి ఇంకా బావుండేదాన్నంతా కట్ చేసి వేసేసాను. దీంతో పాటు ఇంకా ఒక హాఫ్ స్పూన్ అంతా చియా సీడ్స్ వేసుకున్నాను. ఇంకా కొన్ని పుదీనా ఆకులైతే వాష్ చేసేసి వేసేసాననమాట. సో, ఇంకా వాటర్ ఫిల్ చేసేసి సెపరేట్‌గా పెట్టేసాను. ఇంకా మా ఆయన ఆఫీస్‌లో తాగేటప్పటికి అన్ని ఫ్లేవర్స్ చాలా బావుంటుంది వాటర్‌లో. అండ్ ఇంకా బట్టలు వాషింగ్ మిషన్‌కయితే వేసేస్తున్నాను. మా ఆయన ఆఫీస్ వెళ్ళిన వెంటనే నేను చేసే పని ఇదే. డైలీ అనమాట. అండ్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బట్టలు మిషన్‌కేసేదే పెట్టుకుంటాను. ఇంకా ఎండ వచ్చింది గదా! ఈసారి రీసెంట్‌గా నేనైతే చాలా సిక్ అయిపోయాను. అండ్ ఆ టైంలోనే అనపకాయలు కూడా తెచ్చుకున్నాను. అస్సలు ఉలవలేదన్నమాట. అందుకు కొంచెం లైట్‌గా బూజు పెట్టినట్లయితే అయింది. అందుకే కొంచెం బాగా ఎండకేసేసి ఆహ్, బావుంటే ఇలా వెట్‌గానే యూజ్ చేసుకుంటాను. లేదంటే మంచిగా డ్రై చేసేసి సెపరేట్‌గా గింజలు తీసుకునేసి చేసుకుందామనేసి ఎండలోకైతే వేసేసాను. ఇంకా ఇడ్లీకైతే ఊరబెట్టేస్తున్నాను. 3 గ్లాసెస్ రైస్‌కి 1 గ్లాస్ ఉద్దిపప్పు, కొంచెం మెంతులు ఎక్కువగా తీసుకున్నాననమాట. దీన్నైతే నీట్‌గా ఒక 4-5 టైమ్స్ వాష్ చేసేసి వాటర్‌లో సోక్ చేసి పెట్టేస్తాను. ఈరోజు అర్లీగానే చేస్తున్నాను. మా పిల్లోనికైతే ఈరోజు డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ ఉంది. ఇంకా వచ్చిన తర్వాత నాకు గ్రైండర్ పెట్టేకంత అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట ఈవినింగ్‌లో. అందుకే ముందుగానే ఊరపెట్టేసింది రైసు. అండ్ ఇదొచ్చేసి ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. బాగా యూజ్ చేస్తా ఉంటి గానీ, ఈ గ్రీన్ థింగ్ ఉంది గదా! ఇది మొత్తానికిను వచ్చేసింది. క్యాన్ మొత్తంకిను. బట్ కొంచెమైతే అమ్మ రీసెంట్‌గా వచ్చినప్పుడు ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు అప్పుడు క్లీన్ చేసింది. బట్ కిందేంటంటే వాటర్ అలా పెట్టిన దానికి మళ్ళీ గ్రీన్‌గా అయిపోయింది. సో, ఇంకా మళ్ళీ దీనికి రెమెడీస్ చూస్తూ ఉంటే యూట్యూబ్‌లో ఒక వీడియో చూసాననమాట. సో, దాంతో చూసినట్టు చేస్తున్నాను. చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందనేసి. నాకు కూడా సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ ముందుగా ఫస్ట్ కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను. ఒక 3 లీటర్స్ అంత వాటర్ ఉంది. కొంచెం చింతకాయ, నిమ్మకాయ బాగా మరిగిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే కొంచెం టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మిడిల్‌లో అండ్ ఇక్కడ సైడ్‌లో గూడా గ్రీన్‌గా ఉంది. సో, అది వెళ్ళిందంటే చూద్దాం అనేసి ట్రై చేస్తున్నా. ఇలాంటివి చేసేటప్పుడు ఆత్రం ఎక్కువనమాట. అంటే చూసేయాలి, రిజల్ట్ తెలిసిపోవాలి అనేలాగా. సో, అందుకే ట్రై చేస్తున్నాను. బట్ వర్క్ అవుతున్నట్టే అనిపిస్తుంది. ఈ కార్నర్‌లో అంతా గూడా మంచిగా లైట్‌గా వెళ్తుందన్నమాట. ఇదైతే కొంచెం ప్రాపర్‌గా తెలిసేది అంటే చాలా లైట్‌గానే అయింది గదా! గ్రీన్‌గా. సో, అంత ఎక్కువగా కెమెరాలో ఫోకస్‌గా కనిపిస్తా లేదు. సో, నేను డైరెక్ట్‌గా దీంతోనే వేసి చూద్దామనేసి వాటర్‌నైతే దీంతో వేసేసాను. బాగా మరిగింది గదా! కాలుతా ఉంది వాటరు. సో, ఇంకొంచెం వాటర్ అయితే వేసేసి ట్రై చేస్తాను. ఇది ఒకవేళ మామూలుగా కాపర్ కలర్ వచ్చేసిందంటే చాలా హ్యాపీ. అప్పుడు రెగ్యులర్‌గా వాష్ చేసి తాగుతూ ఉంటిమి. అప్పుడు చాలా బావున్నింది. ఒకసారి ఊరికెళ్ళేటప్పుడు వాటర్‌ని అలానే వదిలేసి ఎళ్ళిపోయినాము. అప్పుడయిందనమాట ఇలా. ఓహ్! ఇది బాగా పోతా ఉంది చూడండి. ఎంత గ్రీన్‌గా ఉంది వాటరు. కదా! చాలా పనిచేస్తా ఉంది. సో, ఇప్పుడైతే నిజంగానే నేను సర్ప్రైజు. అండ్ ఇంకా బాయిల్ అవుతుంది కదా! వాటరు చాలా నిండుగా ఉంది. దీనికి సైడ్‌లో పట్టుకోవడానికి ఏం లేదు కాబట్టి కొంచెం ముంచైతే దీనిలో పోసేస్తాను. మిగతాది క్లాత్ పెట్టుకొని మొత్తం ఎత్తి పోసేయొచ్చు. సో, పొగలొస్తా ఉంది బాగా. సో, ఇలా మరుగుతుండే వాటర్ పోస్తేనే మంచిగా వర్కౌట్ అయినట్టుంది. యాక్చువల్‌గా కొంచెం చూసాం గదా! సో, నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో, ఈ రాగి బిందెగా నేను కొనేటప్పుడు ఒక 3.5K'కేమో కొనుక్కున్నానప్పుడు ఒక 4 ఇయర్స్ బ్యాక్. సో, బావున్నిందప్పుడు. ఈ గ్రీన్‌గా అయినప్పటి నుంచి ఎత్తి పైన పెట్టేసింటిని. మళ్ళీ ఇప్పుడు టిప్ సెర్చ్ చేసుకున్నాను గదా! ఇప్పుడు చెక్ చేద్దామనేసి దించినాను. సో, హ్యాపీ ఇప్పుడు వర్క్ అయిందంటే ఇదొచ్చేసి నేను మా పిల్లోడిని స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చేసిన తర్వాత మేము కొంచెం ఫుడ్ తినేసి అయితే చెక్ చేస్తున్నాను. వాటర్ అయితే ఇంకా వెచ్చగా ఉంది.
అండ్ చూస్తుంటే కలర్ అంతా కొంచెం బాగా పోయింది. కాపర్ కలర్ కూడా బాగా కొంచెం మెరిసేనట్టు. నిమ్మకాయ చూడండి ఎట్లా తొక్కలాగా అయిపోయింది. అంటే దాన్ని రసంలాగా ఉండేదంతా వచ్చేసింది. సో, ఇంకా కొంచెం వాటర్ బాయిల్ చేసి వేస్తే మంచిదనిపిస్తా ఉంది. సో, నేను మీకు చూపించడానికే ఇలా కిందకి వంపేస్తున్నాను. కలర్ చూడండి కింద ఎంత చేంజ్ అయింది కదా! ఆల్మోస్ట్ గ్రీన్ థింగ్ అంతా వచ్చేసింది. సో, ఇంకా రీఫిల్ చేసేసి ఇంకా సారి మొత్తం ఫిల్ చేస్తామని అనుకుంటున్నాను. సో, మళ్ళీ అయితే వాటర్ పెట్టేశాను. సేమ్ నిమ్మకాయి అండ్ ఈ చింతకాయ కూడా వేసేస్తున్నాను. నిమ్మకాయ అయితే కొంచెం డ్రై అయింది ఉన్నింది. సో, దాన్నయితే స్లైసెస్‌గా కట్ చేసి వేసేస్తున్నాను. సో, నిమ్మకాయ అయితే బావుంది గానీ, చెక్క మాత్రము కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. సో, దీన్ని కూడా మంచిగా రీఫిల్ చేసేసి మరిగిద్దాము. సో, బాగా మరిగింది గదా! ఇలా గనక కాపర్‌ని క్లీన్ చేసేది ఇంత ఈజీ అయితే ఎన్ని కాపర్ వస్తువులన్నా తీసుకోవచ్చు. అస్సలు భయముండదు. నేను యాక్చువల్‌గా దీన్ని దుద్దేకి పీతాంబరి ఉంటుంది కదా! దాంతో ట్రై చేశాను. ఇంకా టూత్ పేస్టు, వెనిగరు ఇలా రకరకాలది ట్రై చేశాను గానీ, అంటే వెనిగర్‌తో అమ్మ క్లీన్ చేసింది. నేను ఈ టూత్ పేస్ట్, పీతాంబరి అంతా ట్రై చేశాను. వాటర్ కూడా పీతాంబరి స్మెల్లే వస్తా ఉన్నింది. అస్సలు బాలేదు. అందుకే మళ్ళీ రీఫిల్ చేసేసి సైడ్‌లో పెట్టేశాను. అండ్ ఇంకా డిన్నర్‌కి చపాతీ చేద్దాం అనుకున్నాను. కొంచెం మార్నింగ్ ఏబీసీ జ్యూస్ చేశాను. దానిదైతే కొంచెం వాటర్ అలానే ఉన్నింది. దాన్నైతే పోసేసాను. అండ్ పిండైతే కలిపేసాననమాట. ఫైనల్‌గా కొంచెం కొబ్బరి నూనెతో పైన తడిమేశాను. పెంకులాగా కాకుండా ఉంటుందనేసి. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి సైడ్‌లో పెట్టేశాను. అండ్ క్యాబేజ్ పల్యం కూడా అంతా ఆల్మోస్ట్ రెడీ చేసి పెట్టేస్తాను. వచ్చిన వెంటనే ఇంకా జస్ట్ దీన్ని ఫ్రై చేసుకొని, చపాతీ చేసుకొని తినేసేలాగా ఈజీగా ఉండాలనమాట. ఎందుకంటే ఈ క్లినిక్‌లకి వెళ్తే ఎంతసేపు పడుతుందో తెలిసేది వచ్చేది. అందుకే నాకు ఇంకా ప్రెషర్ తీసుకునేకి ఇష్టమయ్యేదు. అక్కడి నుంచే ఆల్రెడీ టయర్డ్ లాగా ఒకలాగా మూడ్ స్వింగ్స్ వస్తూనే ఉంటుంది కదా! ఇంకా ఆ టైంలో అస్సలు వంట చేయబుద్ధి కూడా కాదు. ఇంకా హోటల్‌లో తెచ్చుకొని తినేద్దామా అనే మైండ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. సో, అలా రాకూడదనేసే నేను ముందుగానే అంతా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు 4:30 అవుతుంది. మెల్లిగా ఒక్కటొక్కటే స్టార్ట్ చేశాననమాట. చపాతీ పిండి కలపడం దగ్గర నుంచి, ఇంకా ఈ కూరగాయలంతా కట్ చేసే దాని గురించి. సో, ఈసారైతే ఈ క్యాబేజ్‌ని ఎగ్‌తో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇది కూడా చాలా బావుంటుంది. క్యాలరీస్ తక్కువ కాబట్టి నేనింకా స్టీమ్ చేసి చేస్తాను కాబట్టి, ఇంకా న్యూట్రియంట్స్ అలాగే ఉంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా వెయిట్ లాస్‌కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. వాటర్ అయితే రోలింగ్, బాయిలింగ్ వచ్చింది గదా! ఇంకా క్యాబేజ్ కట్ చేసిండే దాన్నంతా కూడా పెట్టేశాను. ఇప్పుడైతే 5:30 అవుతుందనమాట. పిండి అయితే వేసేద్దాము. అంటే దోస పిండికి పెట్టాను గదా! ఇడ్లీ, దోస రెండిటికి ఒకే బ్యాటర్ వాడతాను నేను. సో, దాన్నైతే వేసేసాను. ఇప్పుడు కొంచెం రైస్ ఉంది గదా! దాన్నైతే వేసేస్తున్నాను. ఇన్‌కేస్ రైస్ లేదంటే అటుకులు సోక్ చేసుకొని దాన్నైతే వేసేస్తాననమాట. సో, మార్నింగ్ కొంచెం ఎక్కువగానే అన్నం చేసుకున్నాను. ఇలాంటి వాటికి కావాల్సొస్తుందని అంటే దోస పిండికి. సో, క్యాబేజ్ అయితే ఇంకా కుక్ అవ్వలేదన్నమాట. సో, అది కుక్ అయింది. కరెంట్ పోయిందన్నమాట. ఇంకా క్లినిక్‌కైతే వచ్చేస్తున్నాము. ఇప్పుడైతే 6:15 అవుతుంది. ఇంకా ఆటోలో అయితే వచ్చేసాము. మా ఆయనకైతే కొంచెం బిజీ ఉన్నారు ఆఫీస్‌లో. అందుకే మేమే వచ్చేసామనమాట. ఇదే అనమాట మేము వచ్చిండే క్లినిక్. సెకండ్ ఫ్లోర్‌లో ఉంది. మా ఓన్‌కి అటువైపే వెళ్ళాలనిపిస్తుంది. బట్ యాక్చువల్ వే ఇటే అనమాట. సో, నేను మా అబ్బాయి అయితే లిఫ్ట్ యూజ్ చేయము. ఈవెన్ మా ఆయనొస్తే గూడా సెకండ్ ఫ్లోరే గదా! మా ఇల్లు గూడా యాక్చువల్‌గా సెకండ్ ఫ్లోర్‌లోనే ఉంది. సో, హ్యాపీ అనమాట మెట్లెక్కడానికి. ఇంకా చెప్పులొదిలేసి ఆ క్లినిక్‌లోకైతే వెళ్ళిపోయాము. ఇంకా వచ్చిన వెంటనే మా వోడైతే స్టోరీ బుక్సు లేదా మ్యాగజైన్స్ ఏదన్నా ఉందా అని చెక్ చేస్తాడు. ఇంకా నచ్చింది దొరికినప్పుడు ఇట్లా ఎత్తుకొని కూర్చునేస్తాడు సైలెంట్‌గా. అండ్ ఇంకా కరెంట్ పోయిందని చెప్పాను గదా! ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ చేశాను. క్యాబేజ్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది గదా! ఇప్పుడు దీన్ని తిరగబాత పెట్టేసుకోవాలి. అండ్ కొంచెం శనక్కాయల నూనె అయితే వేసుకుంటున్నాను. ఇలా ఓన్లీ కుకింగ్ పనే పెట్టుకోవాలని నా ప్లాన్ ఉన్నింది. బట్ కరెంట్ పోయింది గదా! ఏం చేయలేను నేను. ఇంకా సాసులు, జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా పసుపు కొంచెం వేసుకున్నాను. ఇంగువ అయితే కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇంకా డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్నిట్లోనూ ఇంగువ వేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నిటిని కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. యెల్లో కలర్ యాడ్ చేసేదాని వల్ల క్యాబేజ్ కొంచెం యెల్లోగానే ఉంటుంది గదా! ఇంకొంచెం హైలైట్‌గా కలర్ ఉంటుంది. స్టీమ్ చేసిండే దాన్ని మొత్తంని వేసుకునేసి
కలబెట్టేసుకోవాలనమాట. ఇది చాలా సింపుల్ అనమాట. స్టీమ్ చేసుకుంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే. మాక్సిమం ఒక 10 మినిట్స్ పడుతుంది కంటిన్యూయస్‌గా కట్ చేసేదాని నుంచి కౌంట్ చేసుకుంటే. ఇప్పుడు తగినంత ఉప్పయితే వేసేసుకున్నాను. నచ్చితే ఈ స్టేజ్‌లో మిరప్పొడి, ధనియాల పొడి ఇలాంటివి గూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఈ పొడులంతా యూజ్ చేయకూడదనుకుంటున్నాను ఇప్పుడు. అందుకనేసి జస్ట్ ఎండుమిర్చితో సర్దిపెట్టేసాను. ఇప్పుడైతే ఎగ్స్ అయితే 6 వేసుకుంటున్నాననమాట. 4 కూడా వేసుకోవచ్చు. నేనైతే 6 వేసుకున్నాను. ఇంకా పైన లైట్‌గా ఉప్పయితే వేసేసాను. ఈ స్టేజ్‌లో పెప్పర్ పౌడర్ వేసుకుంటే కూడా బావుంటుంది. ఇప్పుడు నాకు ఆ టైమే లేదు. పరిగెడుతూనే ఉన్నాను మార్నింగ్ నుంచి. ఒకసారి నాకు అపాయింట్‌మెంట్, ఒకసారి మా పిల్లోనికి ఒక అపాయింట్‌మెంట్, ఇలా చాలా బిజీ అండ్ హెక్టిక్ అయిపోయిందనమాట. అండ్ ఎగ్ అయితే ఇప్పుడు సెమీ కుక్ అయింది గదా! కొంచెం జాగ్రత్తగా కలిపెట్టేసుకుంటున్నాను. ఈసారి 2025 స్టార్ట్ అయినప్పటి నుంచినే చాలా పరుగులు తీస్తూనే ఉండాను. ఒక పని కంప్లీట్ అయితేనే ఇంకా 2 పనులు క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నాయి. చూద్దాం, ఇవన్నీ గూడా కొంచెం రిలాక్స్ అయ్యే మూమెంట్ త్వరగా రావాలనుకుంటున్నాను. అండ్ కొంచెం అడుగంటేసింది. కొంచెం యామర్త్‌ని మా పిల్లోనికి ఫుడ్ లేట్ అయిపోతుందేమో అనేసి తనతో మాట్లాడుకొని కూర్చొని ఉంటిని. అడుగంటేసింది. ఫైనల్‌గా చపాతీ కర్రీస్ చాలా సూపర్ కాంబినేషను. అండ్ ఇక్కడ వచ్చి చూసేసరికి ఇప్పుడు చూడండి కలర్ ఎంత వేరియేషన్ వచ్చేసింది కదా! సూపర్ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాను. ఇప్పుడైతే వాటర్ చాలా కొంచెం వెచ్చగానే ఉంది. మధ్యాహ్నం పోసింది గదా! సో, నాకైతే చాలా హ్యాపీ అనమాట. అందుకే ఇంకా కొంచెం ఫిల్ చేస్తున్నాను. నాకైతే ఈరోజు ఇంత బిజీగా అయింది. అండ్ మీకెలా ఈ వీడియో అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.